మేడం నమస్తే మ్యామ్. నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, అందరూ చూస్తున్నారు, ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నాకైతే అక్కడ పేర్లు రాసుకోవడంలోనే సరిపోయింది. ఏంటి మేడం ఇది, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? చాలా మంది ప్లాస్టిక్ అవాయిడ్ చేస్తున్నాము అంటున్నారు, కానీ అవాయిడ్ చేయట్లేదు, అవునా కదా? అవును మేడం. పొద్దున్నే లెగిసినప్పుడు యూజ్ చేసేది ఏంటి అని అంటే ప్లాస్టిక్ బ్రష్. అవును మేడం. మన భూమిని మనమే కాపాడుకోవాలి కాబట్టి సేవ్ ఎర్త్ అండ్ అవాయిడ్ ప్లాస్టిక్ టూత్ బ్రష్ మీద మేము క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. చాలా మంచి పని చేస్తారు మేడం. మేము కనీసం 1,00,000 మందికైనా ఇది రీచ్ చేయాలి అని చెప్పేసి గట్టిగా కాన్సన్ట్రేట్ చేశాము, ఎందుకంటే భూమిని మనమే కాపాడుకోవాలి. సో నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి ఏ విధంగా తయారవుతున్నాయి అంటే ప్రతి నెల యూజ్ చేసి పడేస్తుంటే బ్రష్లన్నీ భూమికి భారంగా తయారవుతున్నాయి. సో మేడం బాగున్నారా? భూమికి భారంగా తయారవుతున్నాయి. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది, చచ్చిపోయిన 7 లాగా అలాగే పడి ఉంది. అది కరగకుండా 100 ఏళ్ళైనా 500 ఏళ్ళైనా కూడాను ప్లాస్టిక్ అనేది భూమిలో కరగదు. సో అన్ని రకాల ప్లాస్టిక్స్ని మనం అవాయిడ్ చేయలేము, అన్నిటినీ చేయలేము. కాబట్టి మేము ఈ బ్రష్ని మార్చాలి అని చెప్పేసి గట్టిగా చేస్తున్నాము. సో ఇప్పటికీ 500+ ఫ్యామిలీస్కి మేము రీచ్ చేసాము. సో ఇంకా మోర్, సో మీ అందరి సపోర్ట్ ఇంకా మోర్ మెంబర్స్ని ప్లాస్టిక్ బ్రష్ నుంచి అవాయిడ్ చేయాలి అని చూస్తున్నాము. సో మోర్ ఉదయమే ఆరోగ్యంతో స్టార్ట్ చేయాలన్న ఉద్దేశం. దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ప్రాబ్లమ్ ఫేస్ అవుతున్నారు. డెంటల్ హాస్పిటల్స్ ఎక్కువైపోయినాయి, పుచ్చుపళ్ళు అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి. సో దాన్ని కాపాడుకోవడానికి మనం ఈ ప్రపోలిస్ అనే పేస్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూస్తే క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. సో ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువవుతాయి. అలాగే ఈ బ్రష్ అండ్ పేస్ట్ యూజ్ చేయడం వల్ల వాటికి దూరంగా ఉండేలాగా మనం కాపాడుకోవచ్చు. ఓకే అమ్మ. ఉదయమే సంతోషంగా చక్కగా ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ మన న్యాచురల్తో మన పళ్ళుని తవ్వుకునే విధంగా మీరు ఎంతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా ఏదో ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఇవేంటవి? అలాగే మనకి ఇక్కడ ఒమేగా 3 అండి. సో మన బాడీ బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి అని అంటే ఖచ్చితంగా మన టో దగ్గర నుంచి హెయిర్ దాకా ప్రతి ఒక్క అవయవానికి మీరు ఒమేగా 3 అనేది. సో ఈ ఒమేగా 3 చాలా బాగా సపోర్ట్ అవుతుంది. ఈ బాక్స్ వచ్చేసి 3 months సపోర్ట్ అవుతుంది, 3 months వస్తుంది. సో ఇది వచ్చేసి ఇమ్యూనిటీ బూస్టర్. సో ఇప్పుడు చూస్తే మనం ఫుల్ రేడియేషన్లో ఉన్నాం, అవునా కదా? అవును మ్యామ్. సో ఆ రేడియేషన్ నుంచి కాపాడుకోవడానికి మనం ఎక్కడ ఉన్నా కూడాను మన ఎనర్జీని, మన హెల్త్ని కాపాడుకోవడానికి ఈజీగా కన్జ్యూమ్ చేయడానికి సో అటామిక్ హీమోహిమ్ అనేది తయారు చేశారు కంపెనీ వాళ్ళు. సో ఇది జస్ట్ టేర్ అండ్ యూజ్ అండ్ త్రో, సింపుల్. ఓకే. సో మనకు ఆ కణాలకి ఆహారం అనేది. సో మన కణాలు, మన బాడీలో కూడా కణాలు ప్రతి అవయవం చోట ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకమైన సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ని రీజనరేషన్ చేసుకోవచ్చు. మనం సెల్ ఫోన్ ఎలా అయితే ఛార్జింగ్ పెడుతున్నామో మన కణాలకి ఇది ఒక ఛార్జింగ్ అండి. ఓకే. చాలా బాగా సపోర్ట్ అవుతుంది. అలాగే క్యాన్సర్ ప్రాబ్లమ్స్ కూడా అలాంటి పర్సన్స్ కూడా ఇది చాలా బాగా సపోర్ట్ అవుతుంది. వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్కి ఇది సపోర్ట్ అవుతుంది. వాళ్ళు తొందరగా కోలుకొని బయటికి రావడం కూడా జరిగింది ఇది యూజ్ చేస్తే. సో కావాల్సిన వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. వెల్నెస్ నెక్స్ట్ టైం భవానీపురం 9494746169 మా కాంటాక్ట్ నెంబర్. సో కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే అమ్మా, చాలా మంచి విషయాలు పంచుకున్నారు పర్యావరణానికి సంబంధించి. అలాగే ఎంతోమందికి మీరు ఇన్స్పిరేషన్గా ఉండాలి, ఆదర్శంగా ఉండాలి. మిమ్మల్ని చూసి మరో 10 మంది కూడా ఇలా పాటించాలి, నలుగురికి చెప్పాలి. ఓకే, అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు సపోర్టింగ్గా లోహిత అనే వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. సో ఇట్లా నేను చేసే దాంట్లో నేను కూడా దాంట్లో పార్ట్ అవ్వాలి అని చెప్పేసి తను కూడా స్టార్ట్ అయింది. తను కూడా బిజినెస్ అనేది స్టార్ట్ చేసింది. సో 3 పీపుల్కి ఇంకా రీచ్ చేస్తున్నాను. ఓకే అండి. మీరు ఏ పర్పస్ నచ్చి చక్కగా దీనిలో మేడంతో కలిసి పనిచేయాలని అనుకున్నారు? మీ సంతోషంలో రెండు మాటలు. అందరికీ నమస్కారం. నా పేరు లోహిత అండ్ నాకు ఒక కూతురు ఉన్నది. మాకు చిట్టి తల్లి 6 years. సో అందరూ
పిల్లలకి నెక్స్ట్ ఏమి ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కొంతమంది 7 తరాలు చూస్తారు, ఇంకొంతమంది 7 తరాలు తినేలాగా కూడా ఇస్తారు. కానీ నేను మా అమ్మాయికి తన తరానికి ఇచ్చేదల్లా సేఫ్ ఇండియా యాజ్ వెల్ యాజ్ సేఫ్ ఎర్త్. అది సేఫ్ అనేది ఎందుకు అని అంటే మనం యూజ్ చేసే ప్రతి చోట ప్లాస్టిక్ అనేది ఏదో ఒక మార్నింగ్ బ్రష్ నుంచి నైట్ పడుకునే బెడ్షీట్ దాకా ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ ఐటమ్స్ అనమాట. ఎకామీ అనేది ఒక సౌత్ కొరియన్ కంపెనీ స్టార్ట్ చేసింది. ఇది వచ్చేసి దాదాపుగా 100 years పైనుంచి వాళ్ళు చేస్తున్నారు. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ. రైట్ ఫ్రమ్ ద బాటిల్ దగ్గర నుంచి వీళ్ళు యూజ్ చేసి టూత్ బ్రష్ బ్రెజిల్ దాకా కూడా మొత్తం అసలు డిస్పోజ్ అయిపోతుంది, ఎర్త్లో డిజాల్వ్ అయిపోతుంది. సో అందుకని మీకు ఏమీ ప్రాబ్లం లేదు. అండ్ వచ్చేసి ఇందులో హిమ్ అని ఎప్పుడైతే దుర్గాకుమారి గారు చూపించారో మై మెంటర్, తను వచ్చేసి చెప్పిన ఈ హిమ్ అనేది ఆఖరికి 2nd and 3rd స్టేజ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ బూస్టర్ కింద పనిచేస్తుంది. అండ్ మీకు వచ్చేసి ద ప్లస్ ఏంటి అని అంటే డాక్టర్స్ దీన్ని పర్సనల్గా సజెస్ట్ చేస్తున్నాము. వై? బికాజ్ ఇప్పుడు అందరూ కరోనా తర్వాత హార్ట్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్స్ అని చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వాళ్ళల్లో ఇమ్యూనిటీ లెవెల్ తగ్గిపోవటం మూలాన ఇది అనేది సజెస్ట్ చేస్తున్నాం. నెంబర్ 2 మా వచ్చేసి యూవీ రేడియేషన్. అందరూ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్లో ఉన్నాం. అందరూ తులసి చెట్టుని ఎట్లాగా బయట పెంచుతారో మీ లోపల ఉన్న తులసిని కూడా పెంచుకోవాలి అని అంటే ఇమ్యూనిటీ లెవెల్ అనేది చాలా అవసరం. అది స్పైరులినా, మొరింగా అండ్ షీలాజిత్ అనే వాటి ద్వారా వస్తాయి. అవి వచ్చేసి ఇక్కడ మీకు బాక్సెస్లో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చిన్న అయినా పెద్ద అయినా ఆడైనా మగ అయినా ప్రతి వాళ్ళు షుగర్ ప్రాబ్లం కానీ, డయాబెటిక్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఏదైనా రిజాల్వ్ అవ్వడానికి వచ్చేసి మా దగ్గర ఉన్నది ఈ అరబికా బ్లాక్ కాఫీ. ఇది వచ్చేసి మీరు చూస్తే శాషెట్లో 2 grams ఉంటుంది. కానీ రోజుకి వచ్చేసి 0.5 నుంచి 1 gram దాకా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ శాషే వచ్చేసి మీకు 2 days యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి మీలో ఉన్న రెసిస్టెన్స్ పవర్ని పెంచుతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇవన్నీ వచ్చేసి మీకు గ్లోబల్ వార్మింగ్ నుంచి సేఫ్ అవ్వడానికి. పోయేది ఎప్పుడన్నా పోతాం, హెల్దీగా పోయామనుకోండి చెప్పుకోవడానికి బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చాలా చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. మీకు హెల్దీ ఇండియా తయారు చేయాలి. అండ్ ఇందులో ఏంటి అంటే ఇంకా ప్లస్ 94 ప్రోడక్ట్స్ ఉన్నాయి. వావ్, నాట్ 1, 2 లేకపోతే కనిపించే బ్రష్ ఎకో ఫ్రెండ్లీగా కాదు, 94 ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఓకే అమ్మ. కానీ మేము డిస్ప్లేకి కొన్నే పెట్టాము. సో ఒకేసారి 10th క్లాస్ చదవలేదు కదా అందరూ. అవును మేడం, సో అందుకని చూస్తున్నాను ఇక్కడ చక్కగా కవిత చదవడానికి వచ్చిన కవితా హృదయాలు చాలామంది ఉన్నారు. కానీ మెడికల్ క్యాంప్ పెట్టగానే ఇక్కడ లైన్ కట్టారు. నిజంగా వాళ్ళకు ఉన్న ఆరోగ్యం ఈనాటి యువతకు లేదు. యువత చాలా తక్కువ కనిపిస్తున్నారు. వస్తారు యువత కూడా వస్తారు. కాబట్టి చాలా మంచి విషయాలు చెప్పారని చాలా ధన్యవాదాలు.